ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ అర్ధరాత్రితో దర్శనాలు ముగియనున్నాయి. ఎల్లుండి పెద్ద గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. రేపంతా వెల్డింగ్ పనులు చేయనున్నారు. ఇప్పటికే భారీ టస్కర్ను తెప్పించి పనులు ప్రారంభించారు. మహా గణనాథుడి దర్శనానికి ఇవాళ ఆఖరు కావడంతో భారీగా రద్దీ పెరిగింది. ఇటు ఖైరతాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ అర్ధరాత్రితో దర్శనాలు ముగియనున్నాయి. ఎల్లుండి పెద్ద గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. రేపంతా వెల్డింగ్ పనులు చేయనున్నారు. ఇప్పటికే భారీ టస్కర్ను తెప్పించి పనులు ప్రారంభించారు. మహా గణనాథుడి దర్శనానికి ఇవాళే ఆఖరు కావడంతో భారీగా రద్దీ పెరిగింది. ఇటు ఖైరతాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, బడా గణేష్ దగ్గర రష్ ఎలా ఉంది? దర్శనానికి ఎంత టైం వరకు అనుమతి ఉంది? 12 గంటలకి దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఇప్పటికే కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా దాన్ని డిక్లేర్ చేసిన సిచ్యువేషన్ ఉన్న క్రమంలో ఇక మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకోవడానికి ప్రజలు వస్తున్న సిచ్యువేషన్. ఎక్కడికక్కడ క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాం. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా జనసంద్రంగా మారిన సిచ్యువేషన్. మొత్తము క్యూ లైన్లు కావచ్చు, ఖైరతాబాద్ గణనాథుడి పరిసర ప్రాంతాల్లో ఎన్ని క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారో అన్ని క్యూ లైన్లు కూడా ప్రజలతో కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్. ఒకవైపు రోప్ టీమ్స్ కంటిన్యూస్ గా పనిచేస్తున్నాయి. ప్రజల్ని ఎప్పటికప్పుడు ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇంకా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ దర్శనం కోసం. కానీ క్యూ మీదుగా కదులుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నెలకొంది. సో ఇప్పటికే నిర్వాహకులు కూడా చాలా క్లియర్ గా ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు. నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అనేవి స్టార్ట్ అయిపోయాయి. భక్తులందరూ కూడా సహకరించాలి అనేది ఇప్పటికే ఒక విజ్ఞప్తి నిర్వాహకులు చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. సో ఈ రోజు ఉదయం నుండి ఇప్పటి వరకు చాలా వరకు భక్తులు పెద్ద సంఖ్యలో కూడా వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. గానే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది స్థాయి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా సాయంత్రం నుండి మాత్రం భక్తుల తాకిడి పెరిగిపోయింది. ఎందుకంటే మరికొన్ని గంటలు మనం చెప్పుకున్నట్లు ఇంకొక 4.5 గంటలు నిలిపివేయనున్నారు. ఇక రేపు ఉదయం నుండి కూడా ఇటు ఆ భారీ షెడ్ ఏదైతే ఉందో ఇక్కడ గణనాథునికి ఏర్పాటు చేసిన షెడ్ కావచ్చు, ఆ కర్రలన్నింటినీ కూడా తొలగించే కార్యక్రమం రేపు ఉదయం అంతా జరుగుతుంది. ఇప్పటికే భారీ టస్కర్ వాహనాన్ని కూడా అధికారులు తీసుకొని వచ్చారు. భారీ టస్కర్ వాహనము ఖైరతాబాద్ బడా గణేష్ తరలించేందుకు దాదాపు 40 నుండి 50 టన్నుల వెయిట్ ఉంటుంది. కాబట్టి మామూలు వాహనాలకి అది సెట్ కాదు. సో విజయవాడ నుండి ప్రత్యేకమైన టస్కర్ వాహనాన్ని కూడా తీసుకొచ్చారు. టస్కర్ వాహనానికి సంబంధించి మొత్తము వెల్డింగ్ పనులు వాటన్నిటిని కూడా ఇప్పటికే స్టార్ట్ చేసిన సిచ్యువేషన్. ఎందుకంటే ఈ రోజు నుండి ఆ వెల్డింగ్ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తేనే ఎల్లుండి వరకు కూడా అవి అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాం. విజయవాడ నుండి తీసుకొచ్చినటువంటి టస్కర్ వాహనానికి సంబంధించి ఇక్కడ విగ్రహ నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో వెల్డింగ్ పనులు చేస్తున్న సిచ్యువేషన్. సో ఈ రోజు రాత్రంతా కూడా వెల్డింగ్ పనులు జరుగుతాయి. అట్ ద సేమ్ టైం రేపు ఉదయం 6 గంటలకే మొత్తము ఈ షెడ్ తొలగించడంతో పాటు ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలన్నింటినీ కూడా తొలగించడము. సో దీనికి మొత్తం కూడా ఎవరైతే కార్పెంటర్లు వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేశారు. ఇప్పటికే పనులు కూడా కొనసాగుతున్నాయి. సో ఒకవైపు విఐపి మూవ్మెంట్ అనేది కూడా ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావుతో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా దర్శనానికి వచ్చిన సిచ్యువేషన్. సో ఒక్కసారిగా ఒకవైపు విఐపి మూవ్మెంట్ ఉంది, మరొక వైపు సాధారణ భక్తుల దర్శనము కూడా కొనసాగుతుంది. సో భక్తులకి చాలా క్లియర్ గా, ఎందుకంటే మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. సో బడా గణేష్ ఏడాది విశ్వశాంతి మహాగణపతిగా దర్శనం ఇస్తున్న క్రమంలో ఇక మరికొన్ని గంటలు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి వరకు ఎలాగైనా దర్శనం చేసుకోవాలని చాలా సిచ్యువేషన్. సో కిక్కిరిసిపోయాయి. ఇతర ప్రాంతాలు మొత్తం కూడా జనసంద్రంగా మారిన సిచ్యువేషన్. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఇటు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు గణనాథుని దర్శించుకునేందుకు వస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. సో చివరి క్షణము లాస్ట్ తరుణం కాబట్టి 12 గంటల లోపే సాయంత్రం వేళ నుండి కూడా భక్తుల తాకిడి పెరిగిపోయింది. రద్దీ ఒక్కసారిగా పెరిగిన క్రమంలో క్యూ లైన్లకు సంబంధించి కూడా క్యూ లైన్ లో ఒకవేళ క్యూ లైన్ జామ్ అయిపోతే క్యూ లైన్ ఉంటుందో అక్కడనే భక్తుల్ని నిలిపివేస్తున్నారు.